హాయ్ హలో వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటి స్పెషల్స్ చూపిస్తున్నానంటే గోరు చిక్కుడుకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా. గోరు చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని వాటర్లో వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికితే దానికి తొక్కకి ఈనులు తొందరగా ఊడొస్తాయి. సో అలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక చల్లారాక వాటిని క్లీన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయినివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చెక్క, లవంగ, 2 ఇలాచి వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై అయినివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత అందులోకి వెల్లుల్లి అండ్ సాల్ట్ వేసుకొని పౌడర్ టైప్లో చేసుకోవాలి. వెల్లుల్లి వేస్తాం కాబట్టి అది కొంచెం పౌడర్లా రాదు, కానీ కొంచెం స్టిక్కీగా అవుతుంది. కానీ మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు అండ్ 4 to 5 చిల్లీస్, మీరు ఎంత కారం తింటారో అంత కారం చూసుకొని ఎన్ని చిల్లీస్ అయితే మీకు పడతాయో, నేనైతే 5 వేసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయినివ్వాలి. కొంచెం చిల్లీ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దాంట్లో బాగా ఫ్రై చేయాలి. పచ్చిగా లేకుండా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఎంత బాగా ఆయిల్లో మగ్గితేనే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. సో కర్రీ ఎప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదు, సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయి. సో ఆనియన్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. నేనైతే 3 టమాటాస్ వేసుకున్నాను. 1/2 kg గోరుచిక్కుళ్ళకి 3 టమాటాస్ వేసుకున్నాను. టమాటా వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 to 6 minutes కుక్ చేస్తే చూడండి ఇలా ఇంకా కొంచెం వేగాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పసుపు అండ్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 5 to 10 minutes ఆయిల్లోనే కుక్ అవ్వాలి. మనం కుక్ చేసుకున్న కూడా ఆయిల్లో కుక్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. సో ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసేసుకొని దాన్ని కూడా ఒక 5 to 10 minutes బాగా ఫ్రై అవనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు. మనం వెల్లుల్లి వేసాం కదా, అది ఆయిల్లో ఫ్రై అవుతేనే దాని టేస్ట్ బాగుంటుంది. సరిగ్గా ఫ్రై అవ్వకుండా మనం వాటర్ వేసినా ఆల్రెడీ మనం కుక్ చేసాను కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టదు. సో అందుకనే ఆయిల్లోనే పౌడర్ మొత్తం బాగా పచ్చివాసన పోయేందుకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం అడుగు పడుతూ ఉంటుంది. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని మళ్ళీ ఇంకొక 2 minutes అయితే ఫ్రై చేయాలి. కారం వేసాక ఎప్పుడు వెంటనే వాటర్ వేయకూడదు, కర్రీకి అయితే అంత మంచి టేస్ట్ ఉండదు. కారం వేసాక మ్యాక్సిమం ఒక 2 minutes అన్నా కారం ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇక నుంచి కారం వేసాక ఫ్రై చేయండి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మన కర్రీకి ఎంత వాటర్ కావాలనుకుంటే, అంటే కొంతమంది లూజ్గా తింటారు, కొంతమంది ఏంటంటే దగ్గరగా చేసుకొని తింటారు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి వాటర్ వేసుకొని కర్రీ మీకు ఎలా ఇష్టం అయితే అలాగా
దాన్ని చూసుకొని మీరు బంద్ చేసుకోండి. అంతే, గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ మొత్తం ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఒకసారిగా వేసుకోకూడదు. కొత్తిమీర కరివేపాకు మధ్య మధ్యలో అలా 2-3 టైమ్స్, అలా 4 టైమ్స్ లాగా కొంచెం కొంచెం వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకంతే, వేరే మసాలాస్ ఇంక ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం అన్ని ఆ పౌడర్లో వేసి చేసాం కాబట్టి సరిపోతుంది. అసలు మీరు ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? దీన్ని రోటీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. కర్రీ అయితే చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకే? నచ్చిందా? నేను చేసే కర్రీ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో అన్నది కూడా కామెంట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? మరి నా వీడియోస్ ఇంకా మీకు ఏ టైప్ వంటలు కావాలో, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో అన్నది కూడా కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా నా స్టైల్లో అవి ఎలా చేయాలన్నది నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఏ కర్రీస్ అయినా, బిర్యానీస్, రైస్ ఐటమ్స్ అయినా ఏదైనా నాకు కామెంట్ చేయండి. నేను నా స్టైల్లో నాకు వచ్చినట్టు మీకు చేసి చూపిస్తాను. కర్రీ అయితే లాస్ట్కి ఫినిష్ అయిపోయింది చూడండి. నేనైతే ఇంక కొత్తిమీర కరివేపాకు వేసేసి సర్వ్ చేసేసాను, అంతే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. మీ యొక్క లైక్తో నా వీడియో ఇంకా కొంతమంది